సంజన గారు సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారా లేదా సంజన గారికి అన్ఫేర్ జరిగిందా? ఇవి రెండు వెర్షన్స్ అనమాట. కొంతమంది ఏమంటారంటే సంజన గారికి సింపతి కార్డ్ యూజ్ చేసి ఫైనల్ వరకు వెళ్ళిపోవాలని చూస్తున్నారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సంజన గారికి అన్ఫేర్ జరుగుతుంది, ఆవిడ పాపం అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఇప్పుడు మన ఎందుకు ఇది మాట్లాడుతున్నాం అంటే, ఈ రోజు సీజన్ 9లో 9th వీక్ లో భాగంగా కెప్టెన్స్ కంటే టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ 3 టీంలుగా విడిపోయింది. ఒక్కో టీంలో వచ్చేసరికి ముగ్గురు చెప్పిన ఉండిపోయారు, 4 మిగిలిపోయారు. బిగ్ బాస్ చాయిస్ అనేది ఆ టీమ్స్ కి ఇచ్చేసారనమాట. ఒక్కొక్క టీం ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకున్నాను. సో తనుజ గారి టీం రాము రాథోడ్ గారిని తీసుకుంది, బర్ని గారి టీం పవన్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు, అండ్ దివ్య గారి టీం సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్నారు. అందరూ సరిపోయారు, టీంకి 4 చెప్పున. బట్ సంజన గారిని ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి సంజన గారు బాధపడ్డారు, నన్ను ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి. అండ్ అట్ ది సేమ్ టైం నిన్న నామినేషన్ లో కూడా నా టాయ్ ఎవరు తీసుకోవడానికి ముందుకు రాలేదు, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని కూడా ఆవిడ కొంచెం బాధపడ్డారు. అండ్ లాస్ట్ వీక్ ఇన్విజిబుల్ పవర్ రావడం వల్ల నాతో ఎవరు హౌస్ మేట్స్ కూడా మాట్లాడలేదు, ఈ వీక్ కూడా నన్ను ఎవరు గేమ్ ఆడడానికి సెలెక్ట్ చేసుకోలేదు అని చెప్పి ఆవిడ బాధపడ్డారు. సో మీ ఒపీనియన్ చెప్పండి, సంజన గారికి అన్ఫేర్ జరుగుతుందో హౌస్ లో, లేదా సంజన గారు కావాలని సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నారా ఫైనలిస్ట్ అవ్వడానికి అనేది. అండ్ ఇది నా ఓన్ కంటే నేను ఓన్ గా నా ఒపీనియన్ అయితే కాదు, నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అట్లా ఇట్లో ఈ పోస్టులు చదివి మీ ముందుకు వీడియో రూపంలో ఇచ్చాను. మళ్ళీ నన్ను ఏమి బ్యాడ్గా అనుకోకండి. ఓకే, మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్న కామెంట్స్ లో చెప్పండి.